వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వడగాండ్ల వాన బోర్న విలపిస్తున్న కౌలు రైతు. చాకలి ఐలమ్మ వ్యవసాయ మార్కెట్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి. లయన్స్ క్లబ్ సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలకు దేహదానం. సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. సికింద్రాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు చట్టంపైన కామెంట్ చేసిన కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. ఇక వివరాల్లోకి వెళ్తే, మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాట్ కామెంట్స్. మంత్రివర్గ విస్తరణ జరిగిన వెంటనే ఈ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్వేలు అన్ని కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడానికి ప్రభుత్వం భయపడుతుంది. రాసి పెట్టుకోండి, స్థానిక సంస్థల్లో వార్ వన్ సైడ్ ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టి చూడు, మా సత్తా ఏంటో మీ సత్తా ఏంటో తెలుస్తుంది. పాలకుర్తి నియోజకవర్గంలోని 6 మండలాలలో మేము గెలవకపోతే నేను రాజకీయాల నుండి తప్పుకుంటా, ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఎప్పుడు మంత్రివర్గం ఇస్తున్నట్టు అప్పుడు పడిపోతుంది, 100% పడిపోతుంది, బాధపడుతుంది. స్థానిక ఎన్నికలు ఎందుకు పెట్టలేదనుకుంటారు? సర్వే చేస్తే ఒక 10 నియోజకవర్గాలే గెలిచేది ఉండేట. కానీ మనంటే అన్నింటిలో పోయిపోతుంది, అన్ని టీఆర్ఎస్ ఉంటున్నారు. గెలిస్తే ప్రభుత్వం పడిపోతుంది, టీఆర్ఎస్ గెలిచే ప్రభుత్వం పడిపోతుంది. భయంతో స్థానిక ఎన్నికలు పెడుతుంది. నేను మొదటి నుంచి అంటున్నాను, దమ్ముంటే స్థానిక ఎన్నికలు పెట్టి చూడు, ఈ సత్తా మా సత్తా అని చెప్తుంది. మేము ఓడిపోయిందంటే మేము రాజకీయాల నుంచి విత్డ్రా చేసుకుంటామని చెప్పాను. ఇక్కడ 6 మండలాలు ఉన్నాయి. 6 మండలాల మున్సిపాలిటీల 1 సైడ్ టీఆర్ఎస్ గెలవబోతుందని కూడా ఈ సందర్భంగా 1 సైడ్ ఎన్నికలు ఉంటాయి, రాసి పెట్టుకోండి. నేను మొదలే చెప్తా, నేను 6 నెలల ముందే నేను కేసీఆర్ గారు చెప్పిన, నేను గెలిచేటట్టు ఏం సాగను. నాకు సర్వే చేస్తే 5 నెలల 10 నెలలు వీడు వస్తాను. నేను ఆంధ్రాలో పడిపోయేటట్టున్నది. ఆ వ్యవసాయ వరకు డెవెల్లో పడిపోయింది. నేను కూడా రెగ్యులర్గా వస్తాను. మీ హాస్పిటల్లో పనులు ఉంటే మన పిఏలు ఎప్పటికప్పుడు వర్కౌట్ చేసుకుంటాం. సీఎం రిలీఫ్ ఉంటే మన ఎమ్మెల్సీలు ఉన్నారు, వాళ్ళ ద్వారా సీఎం రిలీఫ్ కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తాం. ఏదో పవన్ లేనంత మాత్రాన్ని మనం భయపడవలసిన పద్ధతి. ఏదైనా పోలీస్ స్టేషన్లో ఇబ్బంది పడితే గంట లోపల నుంచి పోలీస్ స్టేషన్ ముందర కూర్చొని సపోర్ట్ చేస్తాం. మీరు కూడా యూనిట్గా ఉండాలి, గ్రామాల్లో ఉంటారు. 16 వార్డులలో కూడా కార్యకర్తలు కూడా యాక్టివ్ ఉండండి. ఆ జన సమీకరణ కూడా ఆశామాషిగా కొంచెం ముసలి తీసుకొస్తే ఇబ్బంది పడుతుంది. లేడీస్ ఉన్న కూడా యాక్టివ్ పర్సన్స్ తీసుకురాలి. టార్గెట్ నుంచి తీసుకొచ్చినా ఇబ్బంది లేదు, టార్గెట్ ఫిల్ఫిల్ చేయాలి. రోజు 26 తారీఖు నుంచి 25 నుంచే ఇళ్లలో తిరగాలి, ఇంటింటి తిరిగి పొట్టు పెట్టాలి, కరపత్రం ఇవ్వాలి, మీటింగ్ రమ్మడం వల్ల అదొక ఆర్గనైజేషన్. పార్టీలో తిరగాలి, ఇల్లు వచ్చిన అసలు వచ్చిన వాళ్ళ లిస్టు కూడా తయారు చేసుకోవాలి. ఇదంతా ఒక పద్ధతిగా చేయండి. ఆ రోజు మీరు బయలుదేరే ముందు గోల్డా చేసి 1 గంటకే జెండా ఎగరేది. ఎవరు ఊళ్ళల్లో వాళ్ళ వార్తలకు జెండా ఎగరేయాలి, ఊరేగింపు చేయాలి. మీరు ఎక్కి రావాలి, మీ బండికి డెకరేషన్ చేసుకోవాలి. లీడర్లు కాళ్ళ మీద రావద్దు. డీసెల్ పెడతా డీసెల్లే, ఆటోలో పెడతా ఆటోలే, అందులోనే ఎక్కి రావాలి. ఆ వార్డుకు సంబంధించిన వాళ్ళు ఊరోళ్ళు ఎవరికి రూపాయి ఇచ్చేది. మీరే పులిగోరం తయారు చేసుకోవాలి. ఇంత మనుషులతో చెంద వేసుకోండి. ఇప్పుడు రాజకీయాలు చేసి ఇచ్చినట్టు కట్టారు, 2 ఏదో చెందా వేసుకున్నాం. మీరే ఇంత పులిగోర మంచిగా తయారు చేసుకొని బయట పెట్టుకొని రావాలి. దయచేసి ఒక అట్రాక్టివ్ గా తయారు కావాలి, ఊపు తీసుకురావాలి. ఇది అయిపోయిన తర్వాత మన సభ్యత్వాన్ని గ్రామ కమిటీ ఎన్నికలు ఉంటాయి, మండల కమిటీలు ఉంటాయి,
టౌన్ కమిటీలు ఉన్నారు. ఎవరైతే యాక్టివ్ గా పనిచేస్తారో ఆ కమిటీలో తీసుకునే ఏర్పాటు చేస్తారో ఈ సందర్భంగా తెలియజేస్తాను. జనగామ జిల్లా ధాన్యం కొనుగోలు సెంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి పాలకుర్తి మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ వ్యవసాయ మార్కెట్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి. మేడం మైబాద్ జిల్లా కేసముద్రం మండలంలో రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిసిన మొక్కజొన్న వరి కేసముద్రం మార్కెట్లో తడిసిన మొక్కజొన్న వరి ధాన్యం రాసులు 10 రోజులు దాటుతున్న ముడుగుపుగల్ గ్రామంలో ప్రారంభించని కొనుగోలు కేంద్రాలలో రైతులు పోసిన వరి ధాన్యం రాసులు రాత్రి తడిసిపోవడంతో అధికారులు పనితీరుపై మండిపడుతున్న రైతులు తడిసిన మొక్కజొన్న వరి రాసులను వెంటనే కొనుగోలు చేయాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఉన్నప్పుడు గుంజల ఇది నా కష్టమే. నీళ్ళు కొట్టి నీళ్ళు దోశలో నీళ్ళు కొట్టు అంతా నీరు అట్ట పట్టు. నా కూడా పాట వర్రే కాదే బాబులు వర్రే కాదు పోయినాయి కాదు ఒడ్లు వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27వ తేదీన జరిగే సభకు ఇల్లందు నియోజకవర్గం నుంచి గులాబీ దండు వేలాదిగా కదం తొక్కాలని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. ఈ సభకు హాజరయ్యే పార్టీ శ్రేణులను చూసి కాంగ్రెస్ వల్ల గుండెల్లో రైలు పరిగెత్తాలని అన్నారు. మాజీ శాసనసభ్యురాలు బానత్ హరిప్రియ నాయక్ అధ్యక్షతన మంగళవారం ఇల్లందు నియోజకవర్గ పార్టీ విస్తృత సమావేశం జరిగింది. ఎంపీ రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వరంగల్లో 10 లక్షల మందితో జరిగే సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏం మాట్లాడుతారోనని తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఈ సమావేశంలో గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు దిండిగల రాజేందర్, మైబాద్ జెడ్పీ చైర్మన్ ఆంగోత్ బిందు, సేవాలాల్, సేనా రాష్ట్ర అధ్యక్షులు సంజీవ నాయక్, వివిధ మండలాల పార్టీ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.
కూడా కంప్లీట్ చేసుకోవాలి త్వరగా. మీ ఊళ్ళల్లో ఎక్కడో అక్కడ మనకి ఇది ఒక మంచి అవకాశం, మంచి పండుగ. మన పార్టీ గుర్తుతోని, మన పార్టీ నాయకులతోని గోడల మీద పేరు రాయండి. వచ్చే ఎలక్షన్ దాకా ఇవి ఉంటాయి, రోజు గుర్తు చేసుకోవచ్చు. మనం ప్రత్యర్థులకు ఉండగా ఈ గోడల మీద కనపడే రాతలు వాటికి ప్రయారిటీ ఇవ్వండి, వాటికి సమయం ఇవ్వండి, అవి రాయించండి. ఎక్కువ రాయించుకుంటే మనకు మంచిదని చెప్పేసి మాకు కూడా ఒక 2 బస్సులు ఏర్పాటు చేసి, ఎందుకంటే మా ఇల్లు పెద్ద పండుగ ఈ నెల 27వ తారీఖున వరంగల్ ఎక్కతుర్తి దగ్గర జరగబోతా ఉంది. మన నాయకులు గుండెల నిండా నింపుకున్నటువంటి గులాబీ జెండా రెపరెపలాడి రజతోత్సవ సభని నిర్వహించుకోబోతా ఉన్నాం. ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అంటే స్వచ్ఛందంగా లక్షలాదిగా వచ్చి మరి రజతోత్సవ సభ వేడుకల్లో కేసీఆర్ గారిని ఆశీర్వదించి మళ్ళీ కేసీఆర్ సారే రావాలి, మళ్ళీ కారే రావాలి, మీ జెండే మాకు పోతాయి. ఎవరు ఏం చెప్తారో తెలియదు. 1,75,000 కోట్ల రూపాయలు పెట్టుబడి చేస్తున్నారు. పోయిన సంవత్సరం తెచ్చి పెట్టిన వచ్చినప్పుడు 38,000 కోట్లు 50,000 కోట్లు ప్రకటించారు. ఎక్కడ పెట్టారు, ఎక్కడికి వచ్చినాయి ఇవి రావడానికి? ఇవన్నీ కూడా ప్రజలు మనం గుర్తుంచుకోవాలి. మన పంటలు మళ్ళీ పండాలి, మన ధాన్యం మనం కొనాలి, మన మొక్కజొన్నలు మనం కొనుక్కోవాలి, మన చల్లగా ఉండాలి, పచ్చగా ఉండాలంటే ఖచ్చితంగా మన కేసీఆర్ గారి ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష ఎప్పుడా చూస్తున్నటువంటి మన రాష్ట్ర ప్రజలు లోకల్ బాడీ ఎలక్షన్ లో విశ్వరూపంతో పెడతారు, వాళ్ళు దిమ్మదిగా షాక్ ఇవ్వబోతారు. ఇవన్నీ కూడా కేసీఆర్ గారు బ్రహ్మాండంగా 27వ తారీఖు నాడు తన సందేశం ఇవ్వబోతున్నారు. ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఇచ్చే గిట్టుబాటు ధర పొందాలని రైతులను సూచించారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి. పాలకుర్తి మండల కేంద్రంలోని చిట్యాల చాకలి ఐలమ్మ వ్యవసాయ మార్కెట్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ధాన్యం కొనుగోలులో ఎటువంటి అక్రమాలకు పాల్పడ్డా సహించేది లేదన్నారు. మార్కెట్ చైర్మన్, డైరెక్టర్లు రైతులకు అందుబాటులో ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీరెడ్డి, మార్కెట్ చైర్మన్ లావుడ్య, మంజులా భాస్కర్, సొసైటీ చైర్మన్ బొబ్బాల అశోక్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిరగాని కుమారస్వామి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి రాఘవరావు, చిల్వేరి కృష్ణమూర్తి, పాలకుర్తి తాజా మాజీ సర్పంచ్ వీరమనేని యాకంతారావు రైతులు పాల్గొన్నారు. ఓకే మ్యామ్, ఇక్కడ మేడం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఝాన్సీ రెడ్డి గారి నాయకత్వం, యశస్వి రెడ్డి గారి నాయకత్వం, యశస్వి రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, యశస్వి రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, ఝాన్సీ రెడ్డి గారి నాయకత్వం. మ్యామ్ ఇక్కడ అసలే మీరు కదా నేను చెప్తాను. మేడం
ఓదెల మండలం కొలనూరు గ్రామానికి చెందిన జిగురు ఓదెల్ వృద్ధాప్య కారణంగా మరణించడంతో అతని మృతదేహాన్ని నగునూరు ప్రతిమ మెడికల్ కళాశాలకు దేహదానం చేయడానికి కుటుంబ సభ్యులు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో లయన్స్ క్లబ్ సదాశయ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో దేహదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ శరీరం మట్టిలో వృధాగా కలవకుండా సమాజ హితం కోసం వైద్య విద్యార్థులు పరిశోధనల నిమిత్తం మృతదేహాన్ని మెడికల్ కళాశాలకు స్వచ్ఛందంగా అందించడానికి ముందుకు వచ్చిన వారి కుటుంబ సభ్యులను అభినందించి ధన్యవాదాలు తెలియజేశారు. ఆధ్వర్యం లోపల కొల్నూరు లోపల ఒక వ్యక్తి మరణించగా అతని ఓల్డ్ బాడీని వారి కుటుంబ సభ్యులు మనకు మెడికల్ కాలేజీకి ఇస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఏదైతే కొల్నూరు వాస్తవ్యుడు ఉన్నటువంటి ఆ వ్యక్తి ఓదెల గారి డెడ్ బాడీని వారి కుటుంబ సభ్యులు సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ మరియు ఓదెల ఫౌండేషన్ సదాశివ ఫౌండేషన్ ఆధ్వర్యం లోపల ప్రతిమ మెడికల్ కాలేజీకి వారి ప్రతినిధి అయినటువంటి రాజలింగం గారికి ఇక్కడ మేము అప్పచెప్పడం జరిగింది. ఇలాంటి కార్యక్రమము సదుద్దేశం చేసిన వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా భగవంతు కృప ఉండి వారు కూడా అన్ని విధాలా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మెడికల్ కాలేజీకి ఓల్డ్ బాడీ డొనేషన్ ఇచ్చినట్టుంటే రేపు రాబోయే కాలానికి డాక్టర్లు ఎవరైతే చదువుకునే విషయం లోపల ఈ మెడికల్ ఏదైతే డెడ్ బాడీ అందులో లివర్ కానీ కాలేయం కానీ మరియు కిడ్నీలు కానీ గుండె కానీ ఎలాంటి వస్తువులు ఎలా ఉంటాయని చెప్పి వారికి పరీక్షల నిమిత్తము ఈ యొక్క మెడికల్ కాలేజీకి ఈరోజు ఈ ఓల్డ్ బాడీని అప్పచెప్పడం జరిగింది. కావున వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓదెల ఆధ్వర్యంలో మెడికల్ షాప్ ప్రాథమిక డొనేషన్ ఇవ్వడం జరిగింది. వారికి మా యొక్క మెడికల్ కాలేజ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటీవల జరిగిన పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన చిన్నమైలు అంజిరెడ్డి మల్కా కుమ్రేయలను సుల్తానాబాద్ పట్టణంలోని యశోద నరహరి ఫంక్షన్ హాల్లో పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షుడు కర్ర సంజీవారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు మాట్లాడుతూ మా గెలుపుకు సహకరించిన ప్రతి బీజేపీ కార్యకర్తకు కృతజ్ఞతలు తెలుపుతూ వారికి అండగా నిలుస్తామని భరోసానిచ్చారు. తమకు వచ్చే జీతాన్ని సైతం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి పాటుపడేలా ఉపయోగిస్తామని అన్నారు. బీజేపీ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు మనస్పార్థాలకు తామునివ్వకుండా కలిసికట్టుగా స్పోర్ట్స్ మెన్ స్పిరిట్తో పనిచేస్తే రానున్న అసెంబ్లీ ఎన్నికలలో మన రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందని సూచించారు.
గెలవడానికి ప్రయత్నం సిన్సియర్గా ట్రై చేసి చాలా మంది గెలుస్తారు, కొంతమంది ఓడిపోతారు. అయినా కానీ మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఇండియాలో ఒక మూడు స్టేట్లకి కాంగ్రెస్ ఉంది, కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్. ఈ మూడింటిలో కూడా నెక్స్ట్ ఎలక్షన్స్లో బీజేపీ గెలవబోతుంది. మన తమిళనాడులో కూడా ఖచ్చితంగా పనిచేసి డిఫరెన్సెస్ ఉన్నా కానీ మనం స్పోర్ట్స్ మెన్ ఎట్లయితే స్పోర్ట్స్ మెన్ స్పిరిట్తో గేమ్ ఆడతారు, అలా 50% ఓడిపోతారు, 50% గెలుస్తారు. ఏ గేమ్ అయినా 50% ఛాన్సెస్ గెలవడం ఉండదు. అదేవిధంగా మనం ఇంటర్నల్గా స్పోర్ట్స్ మెన్ స్పిరిట్తో గెలిచి పోటీ చేసి గెలవాలని కోరుకుంటూ మేమిద్దరు కూడా ఎప్పటికీ మా సమయం మీకు ఇస్తాము. ఏ ప్రాబ్లం ఉన్నా మన లోకల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ మీరందరూ పెద్దలు ఉన్నారు. ఇక్కడ కాకపోతే మీకు ఇష్యూస్ ఏదన్నా చెప్పండి, మాకు ఇన్ఫార్మ్ చేస్తే నేను వస్తాను. మేము ఏ లెవెల్లో సెక్రటరీ ఏ విషయం ఉన్నా కానీ మేము సిన్సియర్గా మేము ప్రయత్నం చేస్తాం. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ను సందర్శించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం తేమ శాతం రెగ్యులర్గా చెక్ చేయాలని, నాణ్యత ప్రమాణాలు రాగానే ధాన్యాన్ని కొనుగోలు చేసి సంబంధిత రైస్ మిల్లులకు తరలించాలని కలెక్టర్ తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు అలర్ట్ చేసిన రైస్ మిల్లులకు మాత్రమే ధాన్యం తరలించాలని కలెక్టర్ సూచించారు. గ్రేడ్ ఏ రకం ధాన్యానికి క్వింటాలు 2320, సాధారణ రకం ధాన్యానికి క్వింటాలు 2300 రూపాయలు ఉంటుందని అన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.